నేను ఇప్పుడు ఈ చెప్పబోయే విషయం మీరు వింటే కనుక మీకు చాలా బాధ అనిపిస్తుంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. రీసెంట్గా నిన్న జమ్మూ కాశ్మీర్లో పల్కహాన్ అనే విలేజ్లో టూరిస్ట్ని అన్యాయంగా చంపేశారు. ఉగ్రవాదులో తెలియదు, మతస్థులో తెలియదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా తెలియలేదు ఇంకానే. సో చాలా దారుణంగా 30 మందిని అన్యాయంగా కాల్చి చంపేశారు టూరిస్టులలో. వాళ్ళకి ఇవేమీ తెలియదు. సో అటువంటి వాళ్ళని చంపిన వాళ్ళు చాలా బాధ. అందులో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మన హిందూస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఆలస్యం మన ఇండియాకే బాధాకరం విషయం ఇది. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. చెత్త చెదారం జరుగుతుంది ఈ సోషల్ మీడియాలో, అటువంటి అన్నీ వదిలిండబ్బా. సో ఇటువంటి సంఘటనలు వినండి, ఎందుకంటే వింటే ఎవరు ఏంటన్నది మీకు తెలుస్తుంది. అర్థమైందా? అది ఈ వీడియో చేయన కారణం నాకు బాధ కలిగింది. వాళ్ళని అన్యాయంగా అలా చంపిన వల్ల. అది మీ చనిపోయిన వ్యక్తుల్లో మనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ వీడియో షేర్ చేయండి. ప్రజెంట్ మన ఇండియా పరిస్థితి ఏం బాగాలేదు. చాలా చెత్త చెదారం జరుగుతుంది సోషల్ మీడియాలో. మొన్నటి వరకు గొడవలు అంటే ఇప్పుడేమో ఉగ్రవాదుల దాడులు కూడా జరుగుతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. అర్థమైందా? ప్రతి ఒక్కరు గ్రహించండి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకెన్ని ఏం చూడాలన్నది అసలు ఊహించుకుంటేనే ఆ విషయం చాలా భయంగా ఉంది నాకైతే మాత్రం. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.